శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా #సింగిల్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 16 కాదు 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 6 కోట్లు గ్రాస్, అలా టోటల్గా 8 రోజుల్లో 23 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి 5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక నిన్న శుక్రవారం టీమ్ సక్సెస్ మీట్ కండక్ట్ చేసింది హైదరాబాద్లో. అందరూ బాగా మాట్లాడారు. ఆల్రెడీ హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక ఈ శని ఆదివారంలో వచ్చే కలెక్షన్స్తో ఇంకా లాభాలు పెంచుకుంటుంది. మరి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ల కొత్త తెలుగు సినిమా, డైరెక్టెడ్ బై కార్తీక్ రాజు, తమిళ డైరెక్టర్. ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్డ్ బై అల్లు అరవింద్ అండ్ బన్నీవాసు అండర్ గీతా ఆర్ట్స్ బ్యానర్. హీరోయిన్లుగా కేతకి శర్మ అండ్ లవ్ టుడే హీరోయిన్ ఇవానా. #సింగిల్ రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 23 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 7 కోట్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి 5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.